టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ ఏం చేసినా సెన్సేషనే, ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన పోస్టులతోనే సోషల్ మీడియా నిండిపోతుంది. ఆయన వీడియోలతోనే యూట్యూబ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సరిపోతుంది. కొన్నిసార్లు ఏం మాట్లాడకపోయినా సరే దాని గురించి పెద్ద చర్చనే జరుగుతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన పని కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ పుస్తక ఉత్సవాన్ని సమన్వయకర్త ఎంఎస్కు విజయ్ కుమార్, అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి మనోహర్ నాయుడు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఆ పుస్తకోత్సవాన్ని సందర్శించారు. వాస్తవానికి మధ్యాహ్నం తర్వాత ఈ పుస్తక ఉత్సవం ఓపెన్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కోసం ఉదయాన్నే తెరిచారు. పవన్ ఈ స్టాళ్లలో దాదాపు 2.5 గంటల సేపు తిరిగారు. అన్ని పుస్తకాలను పరిశీలించారు. 5 లక్షల రూపాయల విలువైన పుస్తకాలను టక్కుమని కొనేశారు. అవును, 1 కాదు 2 కాదు, ఏకంగా 5 లక్షల విలువైన పుస్తకాలను కొన్నారు. ఇందులో కొన్నింటిని పిఠాపురంలో తాను పెట్టబోయే గ్రంథాలయంలో పెట్టబోతున్నారు పవన్. ఇంకొన్ని రాష్ట్రంలోని ఇతర గ్రంథాలయాల్లో, స్కూళ్లు, కాలేజీల్లో పెట్టబోతున్నారు. ప్రత్యేకంగా డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాక్లు రాసిన మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకాన్ని చూసి ఇది తనకు ఎంతో ఇష్టమైన పుస్తకం అని చెప్పారు పవన్. ఆ బుక్ చదివితే ప్రతి మనిషి తన నిరాశను వదిలి ఉత్సాహంగా ముందుకు వెళ్తారంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఈ రచయిత 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల నిర్బంధంలో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశాడని పవన్ వివరంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఓ పుస్తకం ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో కూడా గుర్తు పెట్టుకోవడం అంటే మాటలు కాదు. దీన్ని బట్టి పవన్ పుస్తకాలను ఎంత ఇష్టపడి చదువుతారో అర్థమవుతుంది అంటున్నారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ పుస్తకాలను ఎక్కువగా చదువుతారు అనే విషయాన్ని ఇప్పటికే ఎంతో మంది చెప్పుకొచ్చారు. పవన్ కూడా తాను పుస్తకాలు చదివి ఆ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే విషయాన్ని తన చేతల్లో చూపిస్తున్నారు అని పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.